హలో, మీకు ఇక్కడ పచ్చిమిర్చి రోటి పచ్చడి చూపించబోతున్నాను. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో టొమాటోస్ వేసి దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మంచిగా ఇలా సాఫ్ట్గా అయ్యేంతవరకు టొమాటోని ఉడికించుకోవాలి. మంచి పండిన టొమాటోస్ అయితే టేస్ట్ బాగా ఉంటుంది. తర్వాత మిక్సీలో కానీ ఇలా ఒక రోల్లో కానీ ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. తర్వాత పులుపు కోసం నేను ఇక్కడ చింతకాయ తొక్కు తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే నార్మల్గా నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా, ఆ గుజ్జు వేసేసుకోండి పులుపు కోసం. తర్వాత మగ్గించుకున్న టొమాటోస్ని అలాగే సాల్ట్ వేసి ఇలా కచ్చా పచ్చగా దంచుకోవాలి. పేస్ట్ లాగా కాకుండా. రోట్లో చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో పచ్చి వెల్లుల్లి ఆనియన్స్ వేసుకొని ఒకసారి మంచిగా ఇలా నూరుకుంటే మనకి పచ్చడి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పచ్చి వెల్లుల్లి వద్దనుకుంటే టొమాటోస్తో పాటు ఉడికించుకోవచ్చు. సో ఇలా పచ్చివి అయితే చాలా పచ్చళ్ళు అప్పుడప్పుడు తగులుతూ బాగా టేస్టీగా ఉంటాయి. సో మనకైతే పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఒక మంచి ఆమ్లెట్ పెట్టుకొని తింటే రోటి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పైసీగా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.